చూడండి గాయ్స్, వచ్చేసాం బ్యాంబూ కట్ల కోసం. ఇప్పుడు బ్యాంబూ చికెన్ చేయాలంట మా తమ్ముడికి. కింద కొట్టినా వద్దునా, ఇంకా కింద కొట్టినా. ఆడ కొడితే 5-6 గంట రావు. ఇంకా కింద కొట్టు, అడుగునా ఆడ కొట్టు. అది దాంతో కూడా కలుపు కొట్టి ఆడ కొట్టు. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై వాయిస్. యాక్చువల్గా వీడియో అయితే వీళ్ళే తీశారు, కానీ వాయిస్ ఓవర్ మాత్రం నన్ను ఇవ్వమని చెప్పారనమాట. కానీ నేనేం చేశానంటే మధ్యలో ఆల్మోస్ట్ వాళ్ళ వాయిస్ వాళ్ళకే పెట్టేసి కొంచెం గ్యాప్ వచ్చిన ప్లేసెస్లో మాత్రం నేను ఇలా కొన్ని పాయింట్స్ అయితే కవర్ చేస్తున్నాను. అందుకే చెప్పింది ఆడొచ్చింటే వాళ్ళకి పట్టణం దొప్పు. గాయస్, ఎక్కడికి వచ్చామంటే బ్యాంబూ స్టిక్ కోసం వచ్చాము. బ్యాంబూ చికెన్లో బొంగులో చికెన్ చేసుకోవడానికి వచ్చాము. బాగా వీడియో వెతుకుతున్నాం గాయస్, ఎలా ఏంటి అని. ఎప్పుడు వెళ్ళే రూటే ఇది, కానీ ఇలా బ్యాంబూస్ కోసం అయితే మనం ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి అవి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటాయో తెలీదు. వెతకాల్సిందే తప్పదనమాట. అలా వెతుక్కుంటూ పోతున్నారు. వీడియో తీస్తూ పోతే దారిలో చూసే వాళ్ళు కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని కనిపించాయి, కానీ అక్కడికి వెళ్ళాలంటే ముళ్ళ కంపలన్నీ అడ్డంగా ఉన్నాయి. సో ఇంకొంచెం బెటర్గా ఏమన్నా కొంచెం ఈజీగా ఉండే ప్లేస్లు ఉంటాయేమో వెతుకుతున్నారు. ఫైనల్ ఇక్కడేదో ఒకటి చూసారు అనుకుంటా. ఇదే అదేమో ఆడపోదాం పోలండి. గాడికి గుడ్లు ఉతికేదా ఎడంపక్క రైటా? గుడ్లు ఉతికేది అట్ట పోవాలి. సరే ఇప్పుడు ఆడ ఎట్ట పోవాలా? ఇప్పుడు ఎట్ట పోదామా? ఇటు పోవాలి. ఇటు పోదాం కొంచెం అట్ట ఆడ మన బైక్ పోయినా కదా అట్ట పోదాం. ఆడన్నా ఉంటాయి చుడేసి వద్దాం. ఉంటే ఉండొచ్చు, లేకపోతే అడగనకి పోయి ఆయన కొట్టుకుని ఉన్నాయి చిన్నగా కింద కూడా చూద్దాం. కొట్టలేకపోతే ఇక్కడైతే మొత్తానికి చాలా బాగుంది. అంటే ఫ్రీగా ఉందన్నమాట. కంపలు అవి ఇవి అడ్డంగా ఏం లేదు, మనం హ్యాపీగా కొట్టుకోవచ్చు అనమాట. ఓకే గాయస్, దీన్ని కొట్టుకుంటే పోతుంది అనుకుంటున్నాను గాయస్. అరా ఇడే బ్యాంబూ చికెన్ కావాలంటే ఇడికి. ఇప్పుడు వాడే ఎక్కువ కొడతాడు గాయస్. కొడతాడు అంటారా? ఇంత పెద్ద చట్నీ ముళ్ళులు ఉంటాయేమో, అర్థం కావట్లేదు. ఆడా ఫుల్ ఎంత చూడండి. దూరం వచ్చాము. అక్కడ చూసా ముళ్ళు ఉన్నాయి గాయస్, జాగ్రత్తగా ఉండాలి. ముళ్ళు చాలా ఉన్నాయి. చూడండి చాలా కష్టం. మొత్తం కొట్టేదే కష్టం అనుకుంటే ఒక పక్క వీడియో తీయరా, ఇది వ్లాగ్ పెడదాము అని చెప్పాడు అనమాట. వాడు కెమెరాని తిప్పింది కానీ ఇట్ట కాసేపు అట్ట కాసేపు. వాడికి ఆల్రెడీ కొట్టడమే కష్టంగా ఉందంటే మళ్ళీ వీడికి చెప్పడం ఒకటి. అది చూసి అంత ఈజీగా అయితే లేదు, అది కొట్టడం చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే నేను చేయని దగ్గర చూడలేదు, కానీ మళ్ళీ ఇంటికి తెచ్చాక మా బాబాయ్ కొడుతున్నప్పుడు చూసాను. యాక్చువల్ నేను కూడా కొడతాను ఇవ్వంటే, నీ వల్ల అస్సలు కాదు, మళ్ళీ చేయి నొప్పి అది నొప్పి అంటే వద్దులే అన్నాడు అనమాట. అప్పుడే చూసాను అనమాట. చాలా టైం పడుతుంది అది కొట్టడానికి. ఒక్క పీస్ కట్ చేయాలంటే ఒక్క ప్లేస్లో అది అబ్బో అంత ఈజీగా రావట్లేదు అసలు. ఇదేమో ఇంక ఇంటికి తీసుకొచ్చాక అనమాట. 1 kg చికెన్కి మనం ఒక 6 pieces అయితే కట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కొట్టేటప్పుడు చూసాను ఎంత కష్టం. ఆల్రెడీ దీన్ని మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు అందరూ ట్రై చేసి అయిపోయింది. ఫైనల్గా మా బాబాయ్ చేస్తున్నాడు. ఇంకా అవి చిన్న పీసెస్గా కట్ చేసిన తర్వాత ఇంకా మా బ్రదర్ అయితే మొత్తం వాటర్తో మొత్తం క్లీన్ చేసేసాడు అనమాట, లోపల స్మెల్ రాకుండా, బ్యాంబూ స్మెల్. ఇంకా నేను దాంతో మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ దాంట్లో పెడుతున్నాను అనమాట. అయితే ఇక్కడ మళ్ళీ మ్యారినేషన్ ప్రాసెస్ అడుగుతారేమో. ఏం లేదండి, సింపుల్. మనం చికెన్ పకోడాకి ఎలాగ చేసుకుంటామో సేమ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారము, చికెన్ మసాలా, పెరుగు, అట్లా మిరియాల పొడి, జీలకర్ర పొడి. సో ఇలా అనమాట. ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. బట్ ఎంత సింపుల్గా చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇలా మ్యారినేట్ చేసి అరటాకులతో కవర్ చేసి పెట్టేసాము. ఇంకా ఒక పక్క ఆల్రెడీ మా చెల్లెలు అయితే పొయ్యి కూడా మంటేసింది అనమాట, స్టార్ట్ చేసింది. సో అది మంచిగా మండిన తర్వాత ఇలాగా 2 పీసెస్గా పెట్టి హోల్ మొత్తం 6 బ్యాంబూస్ని అయితే చిన్న పీసెస్ని మొత్తం అయితే మేము ప్రాసెస్ ఫినిష్ చేసాం 6 పీసెస్తో.
చూసారా అసలు ఎంత టైం పట్టిందంటే మేము సింపుల్గా అయిపోతుంది అనుకున్నాం. యాక్చువల్గా ఇది అయిన తర్వాత స్విమ్మింగ్కి వెళ్ళాలని ప్లానింగ్ ఉండే, బట్ అది అవ్వడానికే మాకు 2-3 అవర్స్ పట్టింది. ఇంకా స్విమ్మింగ్ పోలేదు, ఏం లేదనమాట. సో ఇలా ఉంది. సో మొత్తానికి ఇలా మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ని పక్కకు తీసి ఇలా గిన్నెకి తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది ఫస్ట్ పీస్, అంతగా మాకు తెలియదు కాబట్టి వెంటనే తీసేసాం అనమాట. ఇంకా కొంచెం ఉడకాలి అని తెలిసింది. నెక్స్ట్ తర్వాత నుంచి ఒక 40 మినిట్స్ పెట్టి తీసాము. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ స్విమ్మింగ్ వచ్చేసి ఆ రోజు వెళ్ళింది కదా, యాక్చువల్గా ఆ రోజు అసలు టైమే కుదరలేదు, బ్యాంబూ చికెన్కే సరిపోయింది. ఇది ముందు రోజు వెళ్ళాం స్విమ్మింగ్కి, అక్కడ తీసుకున్నాము. ఇది ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే మా బాబుకి ఈత నేర్పిస్తున్నాడు మా తమ్ముడు స్విమ్మింగ్. సో ఫస్ట్ టైం అనమాట అలాగా నేర్పించడము. కొంచెం భయపడ్డాడు కానీ బట్ కొంచెం ఏం అలా లేదు. ఆల్రెడీ ఇంట్లో చిన్నది స్విమ్మింగ్ పూల్ రెడీమేడ్ దాంతో ట్రై చేశాడు కాబట్టి నీకు తెలుసు కదా అది ఇది అని చెప్పి కొంచెం నిదానంగా కొంచెం దూరమే అంటూ మా బ్రదర్ అయితే నేర్పిస్తున్నాడు. నాకైతే మంచిగానే కొట్టాడు అనిపిస్తుంది, బట్ స్టిల్ ఫస్ట్ టైం కదా కొంచెం భయపడుతూ ఉన్నాడు అనమాట. వాటర్ మాత్రం ఈ బావిలో ఎక్సలెంట్గా వేసి, ఎందుకంటే ఇది యాక్చువల్గా తాగే వాటర్ అని ఎవరిని అలో చేయరు. మేము ఇలా బాబుకి నేర్పించాలి స్విమ్మింగ్, 4 మెంబర్సే ఉండేది అంటే అయితే ఓకేలే అని చెప్పి మమ్మల్ని పంపించారనమాట. అది కాకుండా మెయిన్ ఏంటంటే ఎక్కడ మామిడి కాయలన్నీ కోసేస్తారేమో చేనులోకి పంపిస్తే అని పంపిరు. బట్ మేము వెళ్ళే టైంకి వాళ్ళు ఆల్రెడీ మామిడికాయలు కోసేసిన్నారు కాబట్టి మమ్మల్ని అయితే అలో చేశారనమాట. ఇక ఇదైతే రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఇది ఎందుకు యాడ్ చేశానంటే మా ఊరు చూడండి అసలు ఎంత బాగుందో కదా, గ్రీనరీగా. నాకైతే చాలా ఇష్టము, బట్ ఏం చేద్దాం ఎప్పుడో ఒకసారి మాత్రం వెళ్ళని కుదురుతుంది ఈ సిటీ లైఫ్లో, అందుకే యాడ్ చేశాను చూసుకోవచ్చని. మంచిగా ఉంది కదా గ్రీనరీగా. యాక్చువల్గా ఇంకా చాలా బాగుంటుంది. ఇది చిన్న క్లిప్ మాత్రమే. ఇంతకీ మా ఊరు చెప్పలేదు కదా, కేబీఆర్ పురం, పుత్తూరు మండలం వస్తుంది, తిరుపతి డిస్టిక్. ఇది గైస్ వీడియో అయితే. బ్యాంబూ చికెన్ గురించే ఎక్కువ చెప్పాను కాబట్టి బ్యాంబూ చికెన్ అయితే చాలా బాగుంది, బట్ చాలా ఓపిక ఉండాలి. అండ్ అదేంటంటే మనం తెచ్చి కట్ చేసేటట్టుగా ఉంటే చాలా శక్తి కూడా ఉండాలన్నమాట. సింపుల్గా అయిపోతుంది ఇంట్లో అనుకుంటే మాత్రము ఇంపాసిబుల్. ఇది చాలా కష్టమైన ప్రాసెసే, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది వీడియో. ఇంకేంటి, ఈ వీడియో ఎండింగ్లో క్యూట్ ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి. అదేంటంటే మా బాబు మీకు ఏదో చెప్తారంట, వినండి. బాయ్ గైస్. హియర్ ఇక్కడ నన్ను చూడు. హాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు.